సూర్యాపేట జిల్లాలో తీవ్ర సంచలనం రేకెత్తించిన బీఆర్ఎస్ నేత చింతలపాటి మధు హత్య కేసు సరికొత్త మలుపులు తిరుగుతుంది. తన భర్త హత్య చేసే విషయం పోలీసులకు ముందుగానే తెలుసని మధు భార్య మౌనిక ఆరోపించారు. నిందితులందరినీ చట్టం ముందు నిలబెట్టి కఠినంగా శిక్షించాలంటూ మధు భార్య మౌనిక డిమాండ్ చేస్తున్నారు. మధు హత్యపై మరెవరైనా కారణాలు ఉన్నాయా అనే అంశాలపై ఆయన భార్య మౌనికతో మా నల్గొండ జిల్లా కరెస్పాండెంట్ సైదులు ఫేస్ టు ఫేస్. బీఆర్ఎస్ నేత మాజీ సర్పంచ్ ఎల్కారం మాజీ సర్పంచ్ భర్త దారుణ హత్యకు గురైనటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ప్రధానంగా ఇప్పటికే పోలీసులు కేసు పైన దర్యాప్తు చేస్తూ ఉన్నారని చెప్తా ఉన్నారు. ప్రధానంగా వీళ్ళు మాత్రం పోలీసుల అనుసంధానంలోనే ఈ హత్య జరిగిందని కుటుంబ సభ్యులతో పాటు భావిస్తున్నటువంటి పరిస్థితి. మనం ఎవరైతే చింతలపాటి మధు మిస్సెస్ మనతో పాటు ఉన్నారో మౌనిక అడిగి తెలుసుకున్నాం. మనం చెప్పండి, ప్రధానంగా మధు ఎప్పుడు ఇంటి నుంచి బయటకు వెళ్ళింది, ఈ హత్యకు గల కారణాలు అంటే మీకు టోటల్గా ఇది ఆల్రెడీ మర్డర్ జరుగుతుందని ఏమన్నా తెలుసా? 11ంటికి బయటికి వెళ్ళిండు. ఫోన్ షాప్లో ఇచ్చేసి వస్తాను పోయిండు. డాడీ మళ్ళీ రానంటే నాన్నకి వస్తే తల్లి ఫోన్ బాగా చేయించుకుని మమ్మీ ఫోన్ బాగా చేయించుకుని వస్తుంది అని చెప్పి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయింది. నాకు ఇక ఫోన్ లేదు, నేనేం ఫోన్ చేయలేదు, నా పక్కన ఎవరు లేరు. వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. నేనేం ఫోన్ చేయలేదు. 4 అవుతుంది. 4 అయితే బిడ్డ భర్త ఫోన్ చేసి 4 గంటలకి మధు నువ్వు ఏడుగా మధు అని అంటే బావ నేను క్యాంప్ ఆఫీసులో ఉన్న బావ అని అంటే ఇంకా మరి ఇంటికి రాకపోయినావు మధు తినడానికి పోయినావు అని అంటే నేను పోతున్నా బావ అని చెప్పినట్టు అని మళ్ళీ కొద్దిసేపు ఫోన్ చేస్తే మధు నువ్వు ఇంటికి వచ్చినావు మధు అని అంటే నేను 5 నిమిషాలలో ఇంట్లో ఉంటా బావా అని చెప్పినట్టు. టైం ఎంత అవుతుంది? ప్రధానంగా అప్పటికే మీరు ఫోన్ ప్రైజ్ అవుట్ ఏమైనా చేయించారు? ఫోన్ ఏంది మళ్ళీ 4 గంటలకు ఫోన్ చేసిన తర్వాత మళ్ళీ 4:30కు మళ్ళీ అర్ధగంట తర్వాత చేసినట్ట. మాట్లాడి నేను 5 నిమిషాలలో ఇంటికి పోతున్నా బావా అని చెప్పినట్ట. సరే మధు నువ్వు ఇంటికి పోనని చెప్పి నా ఫోన్ కట్ చేసాడు. ఇక ఇంటికి రాలేడు. మరి ఏడికి పోయిండో నాకు తెలియదు. నాకు అక్కడ ఫోన్ లేక నేనేం చేయలేదు. టోటల్గా అప్పటికే మీరు ఏమైనా అనుమానం వ్యక్తం చేశారా? గతంలో కూడా అంటే అప్పటికే అంటే నిత్యం ఏదో పనుల మీద ఉన్నటువంటి మధు రాకపోయేసరికి ఏమైనా ఆందోళన కావచ్చు, అనుమానాలు ఏమైనా వ్యక్తం చేశారా? అప్పుడు అనుమానం లేదు. 8:30కి నా బిడ్డ భర్త నా ఇంటి దగ్గరికి వచ్చిండు. నేను 4 గంటలకు మరి ఫోన్ చేసిండ్రా అన్నానికి వచ్చింటారా అని అంటే అన్నానికి రాలేడు బాబాయ్. మరి ఏడ పంచాయతీ చేసి వస్తాడేమో బాబాయ్. ఒక ఫోను లేదుగా, నువ్వు ఒకసారి ఫోన్ బాబాయ్ ఫోన్ చేస్తే రింగ్ అవుతుంది, ఎత్తట్లేడు. మళ్ళీ ఇంకోసారి చేయి బాబాయ్ ఎత్తుతాడేమో అనుకున్నా, ఆయన ఎత్తలేడు. మౌనిక మధు ఫోన్ చేస్తే నేను ఎత్తి మాట్లాడతలేరా, నేను పోతున్నా ఫోన్ వస్తున్నానని చెప్పి ఆయన వెళ్ళిపోయిండు. 11 అవుతుంది టైం. నేను 2 పిల్లల్ని పెట్టుకుని పడుకున్నాను. ఒక్కొక్కసారి పంచాయతీ పోతే 10:30, 11 అట్లయితుంది టైము. వస్తారుకే ఇంటికి వస్తారుకే 11 అయిందిగా టైము. ఆ డోర్ సౌండ్ అయింది. అమ్మ డాడీ వచ్చినట్టుందమ్మా, డోర్ తీపి చెల్లెలు వేస్తలేదు, నా చెయ్యి మీద పడుకుంది చిన్న ఆమె ఏడుస్తుంది. నువ్వు డోర్ తీపో తల్లి డాడీ వచ్చినట్టుంది అని ఆ బిడ్డ పోయి నా పెద్ద బిడ్డ పోయి డోర్ ఓపెన్ చేయగానే ఆ 2 ఆడబిడ్డలు ఇంటికి వచ్చారు. ఆ ఇంటికి వచ్చిన తర్వాత అక్షయ డాడీ ఫోన్ చేసిండు. అంటే మమ్మీ ఫోన్ లేదు అక్క, డాడీ ఫోన్ తీసుకుపోయిండు, డాడీ షాప్లో అప్పటిదాకా ఎక్కడ ఉన్నాడు ఏమన్నా మీకు ఆచూకీ తెలిసిందా? ప్రధానంగా తాళ్ళగడ్డలో జానయ్య ఇంట్లో మర్డర్ చేసిందని చెప్తా ఉన్నారు. ఏంది అప్పటిదాకా దగ్గర 11ంటికి నా ఆడబిడ్డలు వస్తాయి, ఫోన్ ఎత్తట్లేడు అన్నది నాకు భయం అవుతుంది. మనం అందరం కలిసి స్టేషన్ పోయి పిటిషన్ ఇద్దాం, మీ బాబాయ్ ఎత్తుతానికి పోయి చెప్పింది. నాకు అప్పటికే భయం అవుతుంది. చిన్నపిల్లలు తీసుకొని మేము 3 ఆడలం కలిసి బస్ స్టాండ్ దాకా నడుచుకుంటూ పోయినా ఏడ్చుకుంటా. ఇక బస్ స్టాండ్ దాకా పోయి ఆటో మాట్లాడుకొని రూరల్ పోలీస్ స్టేషన్ దగ్గరికి పోయినా నా భర్త మిస్ అయ్యిండు. ఇప్పుడు కంప్లైంట్ పెట్టింది. ఇప్పుడు అప్పటికే నేను ఆల్రెడీ గ్రామస్తులు చెప్తా ఉన్నారు, ముందుగా
మీరు కంప్లైంట్ పెట్టక ముందుకే మీరు అక్కడ డెడ్ బాడీ కాల్వట్ దగ్గర డెడ్ బాడీ ఉందని చెప్తా ఉన్నారు. ఎట్లా గుర్తించారు? ముందస్తుగా పోలీసులకి ఎట్లా సమాచారం వచ్చింది? నాకు డెడ్ బాడీ గురించి తెలియదు. పోలీస్ స్టేషన్ పోయి పిటిషన్ ఇచ్చిన తర్వాత అమ్మ నువ్వు ఏడుంటారు, మీరు ఎక్కడ ఉంటారు, ఎలకారం నుంచి వెళ్ళిండు ఆయన. ఇప్పుడు ఎన్ని గంటలకు వెళ్ళిండంట? 11 గంటలకు వెళ్ళిండు సారు. ఎమ్మటే వస్తాను చెప్పి వెళ్ళిండు సార్. ఇక రావట్లేడు, ఫోన్ చేసి ఎత్తట్లేడు. నేను మీరు పిటిషన్ రాసిచ్చిన తర్వాత ఎలకారంలో ఉంటలేము. సూర్యాపేటకు వచ్చి 7 సంవత్సరాలు అవుతుంది. ఉంటే దగ్గర మర్డర్ అయ్యి 7 సంవత్సరాలు అవుతుంది. ఆయన మర్డర్ అయిన కొంచెం నేను సూర్యాపేటలో ఉంటాను. సో ఒట్టేసే వెంకన్న కేసులో మీ మధు ఎవరైతే ఉన్నారో మధు సాక్షిగా ఉన్నాడని చెప్తా ఉన్నారు. ఇది పాత కక్షల నేపథ్యంలో జరిగిందా? అది మిద్దె రవీందర్ హత్య కేసులో వాళ్ళ ఎవరైతే వాళ్ళ కొడుకు ఉన్నాడో వాళ్ళ కొడుకు జీవన్ దీనికి ప్రధాన A1గా ఉన్నాడని ఇప్పటికీ ఎస్పీ చెప్తా ఉన్నాడు. ఆ కోణంలో జరిగింది అనుకోవచ్చా, లేకపోతే ఇప్పుడు ఒట్టే తెంగన కేసులో సాక్షిగా ఉన్నాడని దాంట్లో అతమార్చారు అనుకోవచ్చా? 2 విధాలుగా సాక్ష్యం చెప్పి 2 విధాలుగా చూసుకున్నాను. ఎప్పటి నుంచో స్కెచ్ చేస్తుంటా. రూలర్లో ఇచ్చి టౌన్కి వెళ్ళి నాకు తెలియదు డెడ్ బాడీ. పోలీసు వాళ్ళు అందరికీ తెలుసు, వాళ్ళకి తెలుసు, నాకేం చెప్పలేరు. నేను టౌన్కి పోయిన, టౌన్లో పిటిషన్ ఇచ్చిన తర్వాత అర్ధగంటకి పోలీసులు వచ్చి నన్ను ఆడబిడ్డ భర్తను ఎక్కించుకొని వెళ్ళిపోయారు. జీబులు ఎక్కించుకొని వస్తున్నా ఆ ఫోన్ తీసుకున్నారు. తీసుకొని ఫ్లైట్ మళ్ళీ ఎక్కించారు. దశాబ్ద కాలంగా కూడా ఎర్కారం గ్రామంలో హత్య రాజకీయాలు ఇక్కడ ప్రధానంగా కనిపిస్తా ఉన్నాయి. ప్రధానంగా ఇప్పటికే చూడొచ్చు ఎంత సమస్యాత్మకటువంటి గ్రామం కాబట్టి కూడా ఇప్పటికే ఎస్పీ చెప్తా ఉన్నారు, వెరీ స్పష్టమైనటువంటి భద్రతను కూడా ఏర్పాటు చేసినామని చెప్తా ఉన్నారు. అయినా కానీ ఒట్టెద్దు వెంకన్న హత్య కేసుకు సంబంధించి కూడా మిద్దె రవీందర్ హత్య కేసులో ప్రధాన నిందితులుగా ఉన్నటువంటి ఎవరైతే మధుకు సంబంధించినటువంటి కేసు ఏదైతే ఉందో అంటే ఆ కోణంలోనే హత్య జరిగిందని ఇక్కడ భావిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఎర్కారం నుంచి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ వీరేంద్రతో సైజన్ స్వతంత్ర టీవీ.